ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెత్తాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ, సన్నబియ్యంతో భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్స్ ఏం చదవాలో తెలియదు, కెరీర్ ఏంటో తెలియదు. మనం వెళ్ళామా వచ్చామా వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా చూసామా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి. మీరు మనం ఏది చదవాలి, ఎలా డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఇంటికాడి నుంచి బయలుదేరుతాం, మార్కెట్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం. ఇంటికాడి నుంచి బయలుదేరి ఎక్కడికో చోటుకి వెళ్దాం అన్నప్పుడు ఎక్కడికి చేరలేడు. అది ఒక్కటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ మాత్రం ఫిక్స్ చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మనం ఐఐటికి వెళ్ళాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి, మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకి టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు. ఆ టార్గెట్తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇవాళ మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు. మీ తల్లిదండ్రులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గతంలో నాటు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఇచ్చిన కిట్లు కానీ, మేము ఇచ్చిన బియ్యం కానీ, మేము ఇచ్చిన బ్యాగులు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు దోచుకు తినే రాష్ట్రాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉండడం, మరి ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ బాగా చదివించాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్ని మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, 10,000 మంది 20,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు కాలాతీతం అయింది, మీకు భోజనం కూడా టైం అయింది కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయింది. మరి తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, నాతో పాటుగా ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వివిధ కూటమి నాయకులకి, పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, విజిటర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు. తప్పకుండా మీ స్కూల్ నుంచి చాలా మందికి మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ నేర్పారు. ఇక్కడ టీమ్ మాటలు విని మీరు చక్కగా చదువుకోవాలని, మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని, ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తి నాకు ఉండాలని భగవంతుడు ఆ డబ్బు బేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్ లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం. దాంట్లో మీకు మంచి వసతులు కల్పిస్తాం, కేర్ కూడా బాగా తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజారావు మాస్టర్కి మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్ గా అందరూ ఉంటారు యూనిఫామ్. అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు, అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తూ ఉన్నాను. నేను కూడా ఎన్సీసీ స్టూడెంట్ 5 సంవత్సరాలు చేశాను. కాబట్టి ఆ ఎన్సీసీలో ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మరి మాస్టర్ తీసుకున్న దానికి నేను ఖచ్చితంగా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ మంచి జరగాలి, మంచి ఆహారాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా, ఆయనకి మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని అన్నారు. భవిష్యత్తు లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలన్నారు.
గురుకుల పాఠశాల నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తల్లిదండ్రులు గర్వించే విధంగా విద్య నేర్చుకోవాలన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ రాజారావును ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజారావు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తమ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సన్న బియ్యంతో ప్రారంభించిన మధ్యాహ్నం భోజనం చేశారు. ఆహార నాణ్యత ప్రమాణాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు తాతాజీ మాట్లాడుతూ నమస్కారం. ఈరోజు సిసి హాస్టల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గవర్నమెంట్ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఫాదర్కి, అలాగే వేదిక మీద ఉన్న వారు వెంకటేశ్వరరావు గారు, సోదరుడు రఘు వెంకటరామయ్య గారు, సురేష్, బలరాములు, విద్యార్థులు, అలాగే మరి కోకన్నాడు సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, బీసీ ఈ హాస్టల్ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్కి, అలాగే రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా దీవెనలు. ఇక్కడ ప్రభుత్వం చక్కటి ఆలోచనతో బీసీ హాస్టల్ పిల్లలకి మరి ఎన్ని పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయటం చాలా శుభదృష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థి దేశానికి ఉపయోగపడాలి, వాళ్ళకు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళ కమిట్మెంట్తో తల్లిదండ్రులు కోరిన ప్రకారంగా విద్యావంతులు అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోజనమైన కార్యక్రమం చేస్తున్నారు వారు. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రతి వ్యవస్థలో కూడా కమిట్మెంట్తో నిబంధనతో కార్యక్రమం జరగాలని, ఇక్కడ జరిగిన 5 సంవత్సరాలు పరిపాలన ఏం జరిగిందో ఆ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంకా మీ కృష్ణ మేడం చెప్తుంది 2020లో ప్రారంభించే నెట్వర్క్ సౌకర్యాలు లేవని. కానీ ఈ బీసీ హాస్టల్కి ఈరోజు పెద్ద ఎత్తున పుస్తకాలు, దుప్పట్లు కానీ విద్యార్థికి అవసరమైన వస్తువులన్నీ కూడా అక్కడ బాక్స్ తో సహా అక్కడ పెట్టి సామాన్ పెట్టే పెట్టితో సహా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పంచిపెడతాం. గొప్ప సూచన, శుభదృష్టం. దీనికి కార్యక్రమంగా వచ్చేసిన అందరికి కూడా ఇంకా ఎంతో నిధులు ఈరోజు బీసీ హాస్టల్లో కానీ ఎస్టీ హాస్టల్లో కానీ ఇస్తున్న ఈ కార్యక్రమానికి కూడా వెనకాల కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి సహకారం కూడా ఉంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కూడా వీటికి రిలీజ్ చేయడం, ఈరోజు స్కూల్లో విద్యా భోజన పథకం కానీ, స్కూల్ ఉపాధి బీసీ హాస్టల్ అత్యార్థ విద్యార్థులకి ఉపకారంగా యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఈ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చేదోడుగా సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే జరిగిన 5 ఏళ్ళు ఈ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా ఇక్కడ ఎప్పుడో దీనికి కొత్త భవనం కట్టాలి, ఇంకా అటువంటి కార్యక్రమం చేయకుండా 5 ఏళ్ళు దుర్మార్గ పరిపాలన చేసి ఈ నిధులు దారి మళ్ళించి వచ్చిన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులను కూడా వేరే ఆటకు వాడుకుని పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడతామని చాలా దురదృష్టకరం. మరి ఈరోజు మరి ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ దీనికి ఒక దృష్టి పెట్టి మరి లైన్లో పెట్టే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడమే కాకుండా మరి మీ దగ్గరికి మన ప్రజాప్రతినిధులైన మన ఎమ్మెల్యే గారిని కూడా పంపి మీ అవసరాలు తెలుసుకుని భవిష్యత్తులో మీకు ఏ రకమైన కార్యక్రమం చేస్తే ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది అని తెలుసుకుని ఆయన ఈ రోజు మరి ఇక్కడి నుంచి అధికారంతో కూడా మాటతో శుభ చూసుకో 40 రోజులు ఇంకా చక్కటి సదుపాయాలతో మీకు చక్కగా ఉపవాసం కలుపుతారని, దానికి అందరూ సహకారంగా మీ అక్కడ ఉంటామని
మీ విద్యార్థులు మనకి చక్కగా విద్యాబోధన చేస్తుంది. ఎందుకంటే చక్కటి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు చక్కగా కమిట్మెంట్ తో పనిచేస్తారని చెప్తారు. కాబట్టి మీ అందరికి భవిష్యత్తు మంచి బాగోవాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో మీరు మంచి ఈ దేశానికి ఉపయోగపడే ఒక ఇంజనీర్, ఒక శాస్త్రవేత్త, ఒక పైలట్, ఒక డాక్టర్ అయ్యేలాగా మీరు తయారవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జ్యోతి, ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పైపోయిన రఘు, పాలూరు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.